ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాకాయని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. మహాగణుడమైన తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. నైనా మీరు శిలువ శ్రమకు సమీపించుచున్న కొలది ఎన్నో కార్యములు, ఎన్నో మర్మములు జరగబోయేవి ఎన్నో మీ శిష్యులైన వారికి ఉపమాన రీతిగా తెలియచేసిన తండ్రి, భూమి మీద ఉన్న దినములలో యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆయన బేతనియాకు వెలుచు ఉన్న సమయములో ఒక అంజూరపు చెట్టు కనబడగా, ఆ అంజూరపు చెట్టును చూడగానే అప్పటికే ప్రభు ఆకలి కొనినట్లుగా దాని ద్వారా ఏమైనా ఫలములు తినాలని ఆశపడగా ఆకులు తప్ప ఫలములేమీ లేవని అక్కడ వ్రాయబడిన మాటను చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టును గూర్చి బైబిల్లో అనేకమైన విషయాలు వ్రాయబడ్డాయి. మనము కూడా మన యొక్క కురుగోడు ఈ ప్రాంతములలో అంజూరపు చెట్లు చూస్తున్నాము, కానీ అవి నిజమైన అంజూరపు చెట్లు కాదు. ఆ తోట వేసేవారిని నేను అడిగాను, ఎలాగయ్యా ఇవి అంటే, మామూలుగా ఇంతకు మునుపు పల్లెల్లో కొన్ని చెట్లు ఉండేవి. ఆ జీయకాయ చెట్టు అనబడే ఆ చెట్టు యొక్క విత్తనములతో ఇవి ఇక్కడ పండిస్తున్నారు అన్న మాటను ఆయన తెలియజేశారు. ఒరిజినల్ అంజూరపు చెట్టు ఒక్క యెరూషలేములో మాత్రమే, ఇజ్రాయేల్ దేశములో మాత్రమే అది పండుతుంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒలివ చెట్టైనా అంజూరపు చెట్టైనా కొన్ని చెట్లు ఆ దేశములో మాత్రమే మొలుస్తాయి, ఆ దేశములో మాత్రమే ఉంటాయి. ఇక వేరే దేశానికి వస్తే తీసుకుని వచ్చి వాటిని నాటినా విత్తనం వేసిన వేరే భూమిలో అవి మొలమువు, ఫలించవు. ఈ అంజూరపు చెట్టును గూర్చి బైబిల్లో అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంజూరపు చెట్టు యొక్క గొప్పతనము, అంజూరపు చెట్టులో ఉన్నది ఏమిటంటే, అంజూరపు చెట్టు అన్ని చెట్ల వంటిది కాదు. లోకములో ఎన్నో చెట్లున్నాయి, లక్షలాది కోట్లాది వృక్షములు చెట్లు ఉన్నాయి, కానీ అంజూరపు చెట్టులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే తగ్గింపు కలిగినది అంజూరపు చెట్టు. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యములో న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. వీళ్ళరా చెట్లన్నీ కూడా వచ్చి అంజూరపు చెట్టు దగ్గర, కొన్ని చెట్లు ఈ లోకములో ఉన్న చెట్లన్నీ కలిసి
అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నాయి, ఓ అంజూరపు చెట్టు, మా వినండి, ఓ అంజూరపు చెట్టు, నీవు మాకు రాజుగా ఉండవా? మమ్మల్ని అందరినీ పరిపాలన చేయవా? మేము నీ కింద ఉంటాము, నీవే మాకు రాజుగా ఉండాలంటే బహుశా మనల్ని ఎవరైనా కానీ నీవే ముఖ్యమంత్రిగా ఉండంటే వద్దంటారా? చెప్పండి. మన యొక్క రాష్ట్రం అంతా కోరుకొని నీవు సీఎం అవ్వాలంటే, సీఎం వరకు వద్దులేండి, కురుగోడు ఎమ్మెల్యే అవ్వాలంటే, మీ యొక్క వీధిలో ఒక మెంబర్ అవ్వాలంటే వద్దు, మాకొద్దంటారా ఎవరైనా? ఆ రాజరికాన్ని, గొప్పతనాన్ని కోరుకునేవారు కనబడతారు. కానీ ఈ అంజూరపు చెట్టు ఏమిటంటే, అందులో కనబడుచున్నది నాకు అధికారము వద్దు, నేను నా యొక్క ప్రజలైన వారికి మంచి ఫలములు ఇవ్వాలి, మాధుర్యమును వారికి ఇవ్వాలి, చెట్ల మీద రాజునై నేను అటు ఇటు తిరుగుతున్నా, నాకు అధికారము వద్దు అని చెప్పి అంజూరపు యొక్క చెట్టులో ఉన్న మొదటి లక్షణాన్ని చూస్తే అది తగ్గింపు కలిగినదిగా కనబడుతుంది. ఇక రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, అంజూరపు చెట్టు ఎప్పుడు కూడా ఫలములు ఇచ్చేదే, దానికి ఎప్పుడు కూడా ఫలములు ఉంటూనే ఉంటాయి, ఏ రోజు కూడా ఫలములు లేనిది కాదు అది. వాళ్ళు సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనము, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనందును. అంజూరపు చెట్టును ఎవరైతే పెంచుతారో వారు దాని ఫలములు తింటారు. అంటే అది ఎప్పుడూ ఫలములు ఇస్తూనే ఉంటుంది, దానికి ఓ కాలం అనేది లేదు, ఎప్పుడు కూడా ఫలములిచ్చేదై ఉన్నది అంజూరపు చెట్టు. ఇక మూడవదిగా చూసినట్లయితే అది నీడనిచ్చేదై ఉన్నది. ఈ అంజూరపు చెట్టు ఏమై ఉన్నది అంటే నీడనిచ్చేది. దాని ఆకులు ఎంతో పెద్దగా ఉంటాయి, దాదాపుగా 15 అడుగుల పొడవు. ఇజ్రాయేలు దేశంలో ఉన్న అంజూరపు చెట్లు 15 అడుగుల పొడవు, 15 అడుగుల విస్తరణతో ఆ చెట్లు ఉంటాయట. అక్కడ కూర్చుంటే మనిషికి ఎంతో నెమ్మది కలిగిస్తుంది. ఆ దినాల్లో కొంతమంది అంజూరపు చెట్ల కింద ధ్యానము చేసేవారు, ప్రార్థనలు చేసుకునేవారు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనములో రాయబడిన మాటలు చూస్తే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పు. నతనయేలు అనబడే ఒక భక్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ప్రభు అతని పేరు పిలిచారు, నతనయేలు అన్నారు. అనగానే, నేను ఇప్పుడే కదా నీ దగ్గరికి వచ్చాను, ఇంతవరకు నీకు నాకు పరిచయం లేదు, నా పేరు నీకు ఎలాగో తెలుసయ్యా, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువయ్యా అంటే ప్రభు అంటున్నారు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. అంజూరపు చెట్టు కింద వారు ధ్యానం చేసేవారు, ప్రార్థన చేసేవారు. కారణం ఏమిటంటే అంజూరపు చెట్టు నీడనిచ్చేది. ఇక 4వదిగా చూసినట్లయితే అంజూరపు చెట్టు అనేది ఎవరికి సాదృశ్యము? 2 విధాలుగా చెప్పుకోవాలి. ఈ చెట్టులో ఉన్న లక్షణాలు, ఇక్కడ కూర్చున్న నీవు నేను మనందరము కూడా ఒక అంజూరపు చెట్టు లాంటి వారే. క్రీస్తు నమ్మిన బిడ్డలందరూ కూడా ఒక చెట్టు లాంటి వారే. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనములో, లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. జాగ్రత్తగా వినాలి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో
ఏమిటి ద్రాక్ష తోట, ఏమిటి ద్రాక్ష వనము అంటే ఈ ప్రపంచమంతా ఒక ద్రాక్ష వనమే. బాబు పిల్లలు మీరు అటువైపు వెళ్ళొద్దున్నాయినా, చిన్నపిల్లలు ఆ చివరిలో ఒకరు కూర్చొని వాళ్ళని బయటకు వెళ్ళకుండా చూసుకో. అక్కడ తిరుగుతున్నారు, అటువైపు కాకుండా. పిల్లలు గమనించాలి, ఈ ప్రపంచమంతా ఒక వనము, ఒక ద్రాక్ష వనము. ఈ వనములో అంజూరపు చెట్టు లాంటి వారే విశ్వాసి. అంజూరపు చెట్టు ఏ విధముగా నీడనిచ్చేదిగా ఉంటుందో ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారే చూసుకోవడం కాదు, కానీ కొందరికి నీడనిచ్చే వారిగా ఉండాలి. అంజూరపు చెట్టు ఏ విధముగా అధికారమును కోరుకోదు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా నాకు ఈ లోకములో ఘనత వద్దు, ఈ లోకములో నాకు గొప్పతనము వద్దు, ఈ లోకములో నేను దేవుని కొరకు జీవించాలి, దేవునికి ఉపయోగపడాలి అనబడే తగ్గింపు కలిగి ఉండవలసిన వారు ప్రతి ఒక్క విశ్వాసి. అలాగే మంచి ఫలములిచ్చే వారిగా ఉండాలి. ఇక్కడ ద్రాక్ష తోటలో ఒక మనుషుని ద్రాక్ష తోటలో లేక దేవుని యొక్క సృష్టిలో, ఈ సృష్టి అంతా దేవునిదే. బహుశా కొందరు దేవుడు అంటే ఇష్టపడట్లేదు, దేవుని నమ్మట్లేదు, మా దేవుడు కాదంటున్నారు, మా కులమునకు సంబంధించిన వాడు కాదు, మా దేశమునకు సంబంధించిన వాడు కాదు అంటున్నారు. కానీ ఈ ప్రపంచమంతా దేవునిదే, ఆయన కలుగజేసినదే, ప్రతి మానవుడు ఆయన సృష్టియే. ఈ ద్రాక్ష తోట అనబడే సృష్టిలో అంజూరపు చెట్టు లాంటి వారమే మనం. మన ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఫలములు కోరుకుంటున్నారు, ఫలములు. ఇక్కడ ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఈ అంజూరపు చెట్టు ఫలములు లేనిదిగా ఉంది. ఇంతకీ మరొక మాటలో చెప్పాలంటే విశ్వాసికి మాత్రమే కాకుండా ప్రపంచ దేశములో, ప్రపంచమంతా ఒక ద్రాక్షావనం అయితే ప్రపంచమంతటిలో నడిబొడ్డున ద్రాక్షావనములో నాటబడిన చెట్టు వలె ఉన్నదే ఇజ్రాయేలు దేశము. ఇజ్రాయేలు దేశము కూడా అంజూరపు చెట్టునకు సాదృశ్యం. ఇక్కడ ప్రభు అంజూరపు చెట్టును శపించారు అంటే దాని భావము ఆ చెట్టును కాదు, గాని అక్కడున్న దేవుని ప్రజలని పిలువబడుచున్న ఇశ్రాయేలీయులకు సంబంధించిన శాపవచనం. వారిలో ఆచారాలు మాత్రమే ఉన్నాయి. యూదులలో ఉన్నది ఏమిటంటే ఆచారము. మేము దేవుని ప్రజలము అనబడే హెచ్చింపు వారిలో ఉంది. ఇదిగో మేము ఎప్పటి నుంచో మాకంత తెలుసు, ఇదిగో మేము యూదులము, మేము గొప్పవారము, మాకంత తెలుసు అనబడే అటువంటి గర్వములో, అటువంటి అహంకారములో వారున్నారు, హెచ్చింపులో వారున్నారు, ఫలములు లేని వారిగా ఉన్నారు. వారి ద్వారా ఏమైనా ఫలములు దొరుకుతాయేమోనని దేవుడు ఆశపడి వస్తే, భూమి మీదికి వస్తే వారు ఆయనకు ఫలములు ఇవ్వలేదు. వారిలో ఆచారాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. దశమ భాగములు బాగా సమర్పిస్తారు. భోజనము చేయాలంటే శుద్ధిగా ఉండి భోజనము చేస్తారు, స్నానము చేసి భోజనము చేస్తారు. మంచి మంచి ఆచారాలు వారిలో ఉన్నాయి. అయితే గాని ఆచారములనబడే ఆకులు మాత్రమే ఉన్నాయి. ఆచారములనబడే ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ ఫలములు లేని వారిగా ఉన్నారు. ప్రేమనే ఫలము లేని వారిగా, నీతి అనే ఫలము లేని వారిగా, పరిశుద్ధతనే ఫలము లేని వారిగా, సమాధానం అనే ఫలము లేని వారిగా, ఆత్మ ఫలములు 12 అని మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యములో. ఈ ఆత్మ ఫలములు లేని వారిగా, ఆత్మ ఫలములు లేని వారిగా వారు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే వారిలో మారు మనస్సు అనే ఫలము లేదు, ఆత్మ ఫలములు లేని వారిగా వారు ఉన్నారు. కాబట్టి ప్రభువు వారిని చూచి శపించారు. అంజూరపు చెట్టు వారి దేశమునకు, వారి దేశ వృక్షమై ఉన్నది. ఇశ్రాయేలు యొక్క దేశ వృక్షమే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగానే యూదులనే దేవుడు శపించారు.
ఆయనను చేర్చుకొనలేదు, ఆయనను బాధ పెట్టారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. వారి రక్షణ కొరకు ఆయన వస్తే, వారి మేలు కొరకు ఆయన వస్తే, ప్రపంచం యొక్క మేలు కొరకు ఆయన వస్తే ఆయననే గాయపరిచారు, ఆయననే చంపారు. ఆయన మాట వినలేదు, ఆయనను ఎంతగానో బాధ పెట్టారు. అందుకే ఆయన వారికి కలగబోయేది చూచి శపించారు. వినాలి జాగ్రత్తగా. ప్రభు శపించినట్లుగానే క్రీస్తు శకం 70వ సంవత్సరములో రోమ్ చక్రవర్తి అయిన టైటస్ తన యొక్క సర్వ సైన్యమును యెరూషలేము మీదికి దండెత్తి లక్షలాది మంది యూదులను సంహరించి దేవాలయము పునాదులను పెకలించి, ప్రియులారా, ఈ అంజూరపు చెట్టు శపింపబడినట్లుగానే ఇశ్రాయేలు దేశమే క్రీస్తు శకం 70వ సంవత్సరములో సర్వనాశనం అయిపోయింది. అంజూరపు చెట్టును ప్రభు శపించినట్లుగానే వారి దేశాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. వారి దేశమును విడిచిపెట్టి, వారి యొక్క గృహాలను విడిచిపెట్టి యూదులందరూ ప్రాణ భయముతో అనేక దేశములకు చెదరిపోయారు. కారణం ఏమిటంటే ఫలములు లేనందున వేరులతో సహా పెకిలించినట్లుగా వారి దేశములో ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు నీవు కూడా ఆకులనే ఆచారము, కొంతమంది ఇంకా ఆచారములతో ఉన్నారు. లోక సంబంధమైన ఆచారము, మా పూర్వీకులు చేశారు, మేము అలాగే చేయాలి, ఇది ఒక ఆచారము. ఆచారం అనే ఆకులు. కొంతమంది క్రీస్తును నమ్మారు కానీ క్రీస్తు ప్రేమ అనే ఫలము లేని వారిగా ఉన్నారు. ప్రేమ అనే ఫలము వారిలో లేదు, నీతి అనే ఫలము వారిలో లేదు, సంతోషం అనే ఫలము వారిలో లేదు. ఎప్పుడు చూసినా వారి ముఖములో విచారం ఉంది. విచారమున్న వారు ఫలములు లేని వారు, ప్రేమ లేని వారు, ఫలములు లేని వారు. ప్రేమ ఫలములను గురించి గలతీ పత్రిక ఒకసారి మనము చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన విషయాలు మనకు కనబడతాయి. నీవు కూడా అంజూరపు చెట్టుతో సమానమే. నీలో ఒకవేళ ఈ ఫలములు లేకపోతే ఆనాడు యూదులను శపించిన దేవుడు నిన్ను కూడా శపిస్తాడేమో. ఆ శాపము నీకు రాకముందే నీవు ఫలములు ఫలిస్తే మంచిది. 22వ అధ్యాయం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలములు మనలో ఉండాలి. ప్రేమ అనే ఫలము ఎవరిలో ఉంటుందో వారు ఫలించినట్లు, సంతోషం అనే ఫలము ఎవరిలో ఉంటుందో వారు ఫలించినట్లు, సమాధానం అనే ఫలము ఎవరు కలిగి ఉన్నారో వారే ఫలములు కలిగిన వారు. దీర్ఘశాంతము, ఎంతకాలం ఓర్చుకోవాలంటారు కొంతమంది. దీర్ఘకాలం ఓర్చుకోవాలి. దయాళత్వము, దయనే చూపించాలి. మంచితనము, విశ్వాసము, నా దేవుడు నాకు ఉన్నారు. సాత్వికం అంటే తగ్గింపు. ఆశా నిగ్రహము, నా దేవుని కొరకు నేనేమైనా చేయాలనే ఒక నిగ్రహము కలిగి మనం ఉండాలి. ఇవే దేవుడు మన ద్వారా కోరుకుంటున్నారు. బహుశా ఇవి నీలో లేకపోతే ఆ అంజూరపు చెట్టును శపించిన దేవుడే ఇవి యూదులలో కనబడలేదు. ఆ దినములలో వాటిలో తగ్గింపు కనబడలేదు, వాటిలో ప్రేమ కనబడలేదు, వాటిలో సంతోషము కనబడలేదు. వారు కోపముగానే ప్రభు మీద పన్ను కొరుచు పలుమార్లు ప్రభువును చంపాలి. ప్రేమ చూపించే యేసు వారిని, ప్రేమను గురించి బోధించే యేసు వారిని, అనేకులను రోగులను ప్రేమించి బాగు చేసిన యేసు వారిని, పాపులను దరిచేర్చుకున్న యేసు వారిని చంపాలని ప్రయత్నము చేసి చంపివేసిన యూదులే అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా దేవుని ద్వారా శపింపబడిన వారై ఎండిపోయారు. ఈ రోజున కూడా దేవుని తోటలో నాటబడిన నీవు ఫలములు లేని చెట్టుగా ఉన్నావేమో పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యములో అది ఎండిపోయినట్లుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనకు కనబడుతుంది. చదవండి. మత్తయి సువార్త 21, 18, 19. త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా
దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయక ఉందువు కాకాయని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఎండిపోయిన అంజూరపు చెట్టు యూదులకు సాదృశ్యముగా. అయితే ఎండిపోయేటట్లుగా చేసిన అంజూరపు చెట్టును శపించిన ప్రభువే ఆ అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అని కూడా చెప్పారు. వినాలి దయచేసి. అంజూరపు చెట్టు మరలా చిగురించే కాలం ఒకటి రాబోతుంది. ఏ యూదులైతే శపింపబడ్డారో, ఏ యూదులైతే చెదరిపోయారో, ఆ యూదులైన వారు మరలా వారి దేశమును వారు స్వతంత్రించుకుంటారు అని ఈ మాట కూడా చెప్పారు ప్రభు. వారి అంతమును గూర్చి చెప్పారు, వారి యొక్క చిగురుని గూర్చి కూడా చెప్పారు. క్రీస్తు శకం 1948 సంవత్సరం మే నెల 14వ తేదీన యూదులైన వారు వారి దేశమును వారు మరలా స్వాతంత్రించుకున్నారు. యూదులైన వారు మరలా వారి దేశమును వారు స్వాతంత్రించుకున్నట్లుగా వారి దేశము చిగురించింది. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంత కాలము సమీపముగా ఉందని మీరు తెలుసుకోనండి. శ్రీల మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనములోను, లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనములోను చూస్తే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపించినదని మీరు తెలియను. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగా ఉన్నారని మీరు తెలుసుకోండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించిన కాలంలో మనం ఉన్నాం. అనగా క్రీస్తు వారి యొక్క రాకడకు సమీపముగా ఉన్నాం. ఎక్కడున్నాం? ప్రభు చెప్పిన మాటలు నేను చెప్పే మాటలు కాదు. ఒకసారి లేచి నిలబడాలి. వాక్యానుసారముగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు బయటికి వెళ్ళదు చివరు. ప్రభు అంటున్నారు ఇక్కడ, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంత కాలము సమీపముగా ఉందని మీకు తెలిసినట్లుగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నా రాకడ సమీపముగా ఉందని మీరు తెలుసుకోండి. యూదులైన వారు వారి దేశమును స్వాతంత్రించుకున్నారు. వారి దేశములో ఈ రోజున ప్రపంచములో ఎంతగానో అభివృద్ధిలో ఉంది ఆ దేశము. కొద్ది సమయంలోనే ఎంతగానో అభివృద్ధి పొందిన దేశముగా, ప్రపంచ దేశములకు ఆదర్శముగా కనబడుతుంది ఆ దేశము. ప్రభు చెప్పినట్లుగానే ఆ దేశము మరలా చిగురించింది. ఇశ్రాయేలు దేశము చిగురించిన దినములలో మనం ఉన్నాము. లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించినచో చూచి వసంత కాలం అప్పుడే సమీపమాయినని మీ అంతట మీరే తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగునప్పుడు చూచినప్పుడు దేవుడి రాజ్యము సమీపమాయనని తెలుసుకోండి. ఇప్పుడు మనము రాకడకు సమీపంగా ఉన్నాం. చిగురించింది చెట్టు, ఒక రోజున ఎండిపోయింది. ఒక రోజున శపింపబడిన యూదులే మరలా చిగురించారు. వారి దేశమును వారు ఎంతగానో అభివృద్ధిలో నడిపించుకుంటూ ఇజ్రాయెల్లో యెరూషలేములో దేవాలయం కట్టుటకు కూడా సిద్ధముగా ఉన్నారు. అంటే క్రీస్తు వారి యొక్క రాకడ మరలా సమీపముగా ఉంది. ఈ అంజూరపు చెట్టును కూర్చున్న ఉపమానములో ప్రభు చెప్పుచున్న మాట ఇదే. ఇదిగో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. ఈరోజు నీవు ఆయన రాకడకు సిద్ధపడుతున్నావా?
ఆకులతో ఉన్నవారు, ఆచారములతో ఉన్నవారు సిద్ధపడలేరు. దేవుని నమ్మారు కానీ కొంతమంది ఇంకా దిష్టి తీస్తారు. ఏం తీస్తారు? ఉన్నారు. పిల్లలకు బొట్లు పెడతారు. స్త్రీలు కూడా కొంతమంది బొట్లు పెట్టుకుంటారు. చెప్పాలనుకుంటున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, బొట్టు మిమ్మల్ని కాపాడుతుందంటే బొట్టే పెట్టుకోండి. లేదా ప్రార్థనలోనే మీ ఇంట్లో ఉంటే సిలువ గుర్తు వేసుకొని ఆ సిలువే నన్ను కాపాడుతుంది అనుకుంటే సిలువ గుర్తు వేసుకోండి. బొట్టు కావాలా, సిలువ గుర్తు కావాలా? ఏమా? సిలువ గుర్తుంటే క్షేమమా, బొట్టు ఉంటే క్షేమం? కొంతమంది స్టిక్కర్లు తెస్తారు, ఆ మందిరం బయట అతికిస్తారు, లేకపోతే ఆడో చోట అతికించుకుంటారు, మరల బయటికి వెళ్ళగానే పెట్టేసుకుంటారు. ఏంటి ఆచారం? ఏంటి ఆచారం? లోక సంబంధమైన ఆచారములు ఎందుకు? మనం క్రీస్తు నమ్మి కూడా కొంతమంది ఇంకా ఆచారములలో ఉన్నారు. క్రీస్తు నమ్మి కూడా కొంతమంది ఇంకా నామకార్థంగా ఉన్నారు. ఇదిగో చిగురించింది అంజూరపు చెట్టు, శపింపబడిన అంజూరపు చెట్టు చిగురించింది, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. నీ ఫలములు లేకపోతే రేపు నీవు ఎండిపోతావు. 7 ఏళ్ల శ్రమలో నీ జీవితం ఎండిపోతుంది. నీవు ఎండిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. 7 ఏళ్ల శ్రమలలో ప్రతి వారు కూడా ఎండిపోయిన వారి వలె, ఎండిపోయిన చెట్ల వలె నల్లగా మారిపోతారు. ఎవరైతే విడిచిపెట్టబడతారో, ఎవరైతే ఫలములు లేని వారిగా ఉన్నారో. నీలో ఫలములు ఉన్నాయా? ఇందాక చెప్పినట్లుగా నీకు నీవే పరీక్ష చేసుకో. నీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉన్నావా? నీ భర్తతో నీవు మాట్లాడుతున్నావా? నీ భార్యతో నీవు మాట్లాడుతున్నావా? నీ పిల్లలతో నీవు మాట్లాడుతున్నావా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానం లేకపోతే ఫలములు లేనట్లే. జాగ్రత్తగా పరీక్ష చేసుకోరండి. ఎవరికి వారు ఫలములు లేని చెట్టుగా ఉంటే రేపు నీ జీవితము కూడా ఎండిపోతుందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. అయితే రాకడలో తర్వాత 7 ఏళ్ల శ్రమలలో ఒక శ్రమను ప్రభు అంజూరపు చెట్టుకు పోల్చి చెప్పినట్లుగా కనబడుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనములో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం లాస్ట్గా చదవండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. బాగా వినాలి. 7 ఏళ్ల శ్రమల్లోనట అంజూరపు చెట్టుకు ఫలాలన్నీ అలాగ పండిపోయినప్పుడు గాలి వస్తే ఎలా రాలిపోతాయో, 7 ఏళ్ల శ్రమల్లో వాటికి అవే నక్షత్రాలు అలా పడిపోతుంటాయట భూమి మీద. నక్షత్రాలు భూమి మీద పడిపోతే ఏమైపోతుంది భూమి? ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే పెద్దవి కూడా ఉన్నాయని మనకు పరిశోధకులైన వారు తెలియజేస్తున్న మాట. ఆ నక్షత్రములు భూమి మీద రాలినప్పుడు అందుకే పలుమార్లు భూకంపములు కలుగుతాయి 7 ఏళ్ల శ్రమల్లో. ఆల్రెడీ ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి వారములో భూకంపాలు వస్తున్నాయి. ఏదో ఒక దేశములో, ఏదో ఒక ప్రాంతములో. కాబట్టి ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాం. మనము శపింపబడకూడదని, మనం ఫలించే వారముగా, ఫలములు కలిగిన వారముగా. ఒక మాటలో చెప్పాలంటే, మన కొరకు సిలువ వేయబడిన, మన కొరకు శ్రమ పొందిన యేసు వారిలో కనబడేది ఫలములే తప్ప ఆకులు కనబడవు. ఆయనలో ప్రేమే కనబడుతుంది. ఆయన కొట్టిన వారిని ఆయన ప్రేమించారు, ఆయన అవమానపరిచిన వారిని ఆయన ప్రేమించారు, ఆయన తిట్టిన వారిని ఆయన ప్రేమించారు, ఆయన ముఖం మీద ఉమ్ములు వేసిన వారిని ఆయన ప్రేమించారు, క్షమించారు. కొంతమంది అంటారు, మేము క్షమించం, మాకు రోషం ఎక్కువ. నీవు క్షమించకపోతే ప్రేమ నీలో లేదు. దయచేసి చెప్తున్నాను దేవుని సేవకునిగా, క్రీస్తు యొక్క ప్రేమ అనే ఫలములు కలిగి, ప్రేమ అనేక దోషములు కప్పులు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనము కొరకు పని చేయదు, తనకేదో ప్రయోజనం వస్తేనే చేస్తాను అనుకోదు, ఇతరుల మేలు కోరేదే ప్రేమ.
అట్టి ప్రేమను కలిగి ఫలింపు కలిగి రాబోవచ్చున్న ప్రభు రాకడకు సిద్ధపడి రాబోవచ్చున్న ఉగ్రతను తప్పించుకొని మేఘమెక్కుదాం. అంజూరపు చెట్టు వలె తగ్గింపు కలిగి, అంజూరపు చెట్టు వలె ఇతరులకు నీడనిచ్చుచు, అంజూరపు చెట్టు వలె ఇదిగో మనం ఫలములు ఇచ్చే వారముగా ఉండి ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు దయచేయును గాక.